వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. ఆగస్టు 14న సినిమా ప్రేమికులకు పండగే, కానీ వెండి తెర వెనుక మాత్రం రాజకీయ రంగు కూడా కలిసినట్లు కనిపిస్తుంది. ఒకవైపు రజనీకాంత్ నటిస్తున్న కూలీ, మరోవైపు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన వార్ 2 రెండు కూడా అదే రోజున థియేటర్లలోకి రానుండడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ, అభిమాన వర్గాల్లో టెన్షన్ పెరిగింది. కూలీ సినిమాకు భారీ తారాగణం, లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన అద్భుతమైన ట్రైలర్ ఇవన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. మరోవైపు వార్ 2 యాక్షన్, స్టార్ పవర్తో హిందీ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఈ మధ్యలో మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. కూలీ రిలీజ్ సందర్భంగా రజనీకాంత్కు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. కానీ అదే రోజు రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ సినిమా వార్ 2 గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ను దెబ్బతీయడమే లక్ష్యమని విమర్శలు చేస్తున్నారు. ఈ ట్వీట్ కారణంగా టీడీపీ మద్దతుదారులు మరియు ఎన్టీఆర్ అభిమానుల మధ్య చర్చలు, విభేదాలు ముదురుతూ ఉన్నాయని అంటున్నారు. కూలీ సినిమా వివరాలు చూస్తే, సన్ పిక్చర్స్ నిర్మాణంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్లో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, అమీర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14న తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేశారు. 375 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు రజనీకాంత్ పారితోషికంగా 150 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే డిజిటల్ శాటిలైట్స్, ఓవర్సీస్ హక్కుల ద్వారా 250 కోట్లు వసూలు చేశారు. వార్ 2 సినిమా వివరాలు చూస్తే, యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ స్క్రీన్ పై అలరించనున్నారు. కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా భారీ యాక్షన్ సీక్వెన్స్లు, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ విలువలతో సినిమా రూపొందించబడింది. ఇదే రోజున కూలీతో డి అంటే బాక్స్ ఆఫీస్ వద్ద నిజంగానే వార్ జరగనుంది. ఈ రెండు సినిమాల మధ్య యుద్ధమే కాకుండా లోకేష్ ట్వీట్తో రాజకీయ వేదికపై కూడా పోరు మొదలైందని ఇప్పుడు హాట్ టాపిక్.